ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కృష్ణం వందే జగద్గురు ఆత్మస్వరూప బంధుగణ. ఇప్పటి వరకు మనము భగవద్గీత 3వ అధ్యాయములో కర్మయోగం 10వ శ్లోకం మనము చూస్తున్నాం. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవః అస్తు ఇష్టకామధుకు. ఈ శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం. ముందు మనము చాలా విషయాలు చెప్పాం. ఎందుకంటే మనం ఏది చేసినప్పటికీ ఆశా కోరిక లేకుండా మనము చేసే కర్మకి ఫలం ఆశించకుండా చేస్తే అది కర్మయోగము. మీరు ముక్తులైపోతారు. ఎందుకంటే కర్మ అనేది దానంతట అది మనకి బంధించదు, మోక్షాన్ని కూడా ఇవ్వదు. కానీ మనం చేసే విధానములో ఉంటున్నది. మనం చేసే ఉద్దేశం బాగుంటే అంటే ఏమిటి? ఆ కర్మలో భక్తిని మనం చొప్పిస్తే మోక్షాన్ని ఇస్తుంది. కోరికలతో చేస్తే బంధిస్తుంది, బంధనం. ఇది ఓ సూత్రం, రహస్య సూత్రం అంటారు. అందుకే మనం లేచిన వెంటనే భూదేవికి కూడా మనము నమస్కార పెడతాం. ఎందుకు? సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. మీ అందరికీ తెలిసివి. అలే గంగే చీమనే చైవ గోదావరి, ఇలాగా. అంటే నీటికి, భూమికి, అదేవిధంగా అగ్నికి కూడా ఋగ్వేదంలో ఉన్న ఈ యొక్క సంధ్యావందనంలో చెప్తాం మనం. మేము చెప్పేవాళ్ళం. అగ్నిమీరే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం అని ఆ యొక్క అగ్నికి కూడా మనము నమస్కరిస్తాము. అదేవిధంగా వాయువుకి నమో బ్రహ్మణే నమస్తే వాయు, ఇలా చెప్పాం మనం నిన్న. అంటే పంచభూతములు, సకల సృష్టికి, వనస్పతులకి, వృక్షాలకి, సకల ప్రాణులకి, యావత్ సృష్టి అంతా ఈశ్వరుని యొక్క విరాట్ శరీరము. ఆ విధంగా భావన చేస్తే మీకు బాధ్యతే ఉంటుంది తప్ప హక్కులు ఉండవు. హక్కులు ఉండవు. ఏ సమాజమైనా బాధ్యతలు ఎవరైతే తీసుకుంటారో అక్కడ సుభిక్షంగా, శాంతంగా ప్రేమ విరాజిల్లుతుంది. ఎవరైతే హక్కుల కోసం ప్రయత్నిస్తారో అక్కడ యుద్ధాలు, పోరాటాలు మాత్రమే ఉంటాయి. పూజ్యస్వామి దయానంద సరస్వతి వారు ఒక విషయం చెప్పారు. డ్యూటీ అంటే బాధ్యత, అంటే కర్తవ్య కర్మలు. డ్యూటీ లీడ్స్ టు హ్యూమిలిటీ అంటారు. అంటే మీ కర్తవ్య బాధ్యతలు మనల్ని వినయ విధేయతలుగా మారుస్తున్నాయంట. మరి రైట్స్ అంటే హక్కులు. రైట్స్ లీడ్స్ టు ఫైట్స్ అని చెప్పారు ఆయన. ఫైట్స్ అంటే కొట్లాటలు, యుద్ధాలు, ఘర్షణలు. ఇప్పుడు చూడండి, మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ నా రైట్, నా ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ అని మనము మొత్తం గందరగోళం తయారు చేసి కోర్టులు, పోలీస్ స్టేషన్లు అన్నీ అవసరం పడుతున్నాయి మనకి. ఎందుకు? ప్రతి ఒక్కడు హక్కుల కోసం చూస్తున్నారు. ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ప్రాథమిక హక్కులు ఎవరు పట్టించుకోవట్లేదు. అందువలన మనం మన యొక్క కర్తవ్యాన్ని, బాధ్యతను మనం నిర్వర్తిస్తే ఇతరులు పొందుతారు హక్కులు, మనం కాదు. అదేవిధంగా వాళ్ళు బాధ్యతలు నిర్వర్తిస్తే మనకు హక్కులు వస్తాయి.
ఇది రహస్యం శ్రీకృష్ణ చెప్తున్న గీతలో. అదేవిధంగా ప్రతి ఇంటిలో తల్లి ఆ ఇంటి పనులన్నీ చేస్తారు. ఆ పనులన్నిటికీ మనం గుర్తించే ఆ హృదయం మనకు ఉండదు. అందువలన ఆ అమ్మగారు పోడాలని కానీ గుర్తించాలని కానీ ఆ అమ్మగారికి లేకపోయినా ఆవిడ్ని గుర్తించి ప్రశంసించే హృదయం మనకు ఉండాలి. అదేవిధంగా కుటుంబంలో ఎవరు ఏ బాధ్యత నిర్వర్తిస్తున్నా మిగతా వారంతా వారిని ప్రోత్సహించాలి. అవసరమైతే వాళ్ళని గుర్తించి ప్రశంసించాలి. ఇది ఒకరికొకరు వారి యొక్క కర్మయోగముని మనం ప్రశంసిస్తే అందరూ కూడాను హక్కులను మర్చిపోతారు. బాధ్యతల వైపు నడుస్తున్న సమాజం. అదే నందనవనం అంటారు. మరి హక్కుల కోసం పోరాడే వాళ్ళు ఏమవుతుంది? చూస్తున్నారు, ప్రపంచమంతా యుద్ధాల వైపు లాగుతున్నది. హక్కులు హక్కులు హక్కులని, హక్కులు చట్టాలు, ప్రతి ఒక్కరు హక్కుల కోసం బయటకు వస్తారు. బాధ్యతలు నిర్వర్తించాలని ఎవ్వరు అడగట్లేదు బయటకు వచ్చి. అందుకే మన సనాతన ధర్మం ఏం చెప్తుంది? అయం నిజోపరో వేతి గణనాలకు చేతసాం ఉదార చరితానాంతో వసుధైవ కుటుంబకం. వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు నా మతము, వాళ్ళు పరాయి మతము, వీళ్ళు మా భాష, వాళ్ళు పరాయి భాష, మాది తెలుగు, ఈ తమిళము. ఈ ఘర్షణ ఎప్పుడు ఉంటుంటది. ఎప్పుడు లఘు చేతస అల్ప బుద్ధి ఉన్నవారికి ఈ యొక్క భేదం ఎప్పుడు ఉంటుంది. మా ప్రాంతము, వేరే ప్రాంతము, పరాయి ప్రాంతము, పరాయి రాష్ట్రము, పరాయి దేశము, ఇవన్నీ కూడా అల్ప బుద్ధి. అంటే నూతిలో ఉన్న కప్ప వలె పరిచ్ఛిన్న భావనలు. వాళ్ళు ఏమనుకుంటారు? మేము వేరు, వాళ్ళు వేరు. విడదీస్తారు, ముక్కలు ముక్కలుగా పరిచ్ఛిన్నం చేస్తారు, ఖండ ఖండాలుగా. మరి హక్కులు విస్మరించి కేవలము నా బాధ్యత, నా బాధ్యత, నా కర్తవ్యం, నా శాస్త్ర వేదము నాకు ఇలా ఉపదేశించింది, ఆ గురువు శాస్త్రం అని శ్రద్ధాభక్తితో కర్తవ్య బాధ్యతలు నిర్వర్తిస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఉదార చరితానాంతో వసుధైవ కుటుంబకం. యావత్ భూమండలం అంతా మన పరివారం అయిపోతాం. పరివారం అంటే ప్రేమ ఉంటుంది. కానీ ఇతర సంస్కృతులు, సంప్రదాయాలు, మతస్థులు అందరూ వచ్చి వారి యొక్క ప్రపంచం అంటే ఒక మార్కెట్గా తయారు చేసి పెట్టారు. ప్రకృతి పైన మనము విజయం సాధించాలి అనే ఒక ఆలోచనతో దిగారు. అందుకే ఎవరెస్ట్ పైకి వెళ్ళినా ఎవరెస్ట్ని మేము కాంకర్ చేసాము, ఎవరెస్ట్ని మేము ఓడించాము అంటారు. కానీ మనము ప్రణామాలు చేస్తాం. మనం అది భారతీయ సనాతన ధర్మం, సంస్కృతి, సంప్రదాయం. చంద్రుడి పైన కూడా మొన్న మన యొక్క శాటిలైట్ ల్యాండ్ అయినప్పుడు శివశక్తి అని పేరు పెట్టారు. అక్కడకు నమస్కారం. వాళ్ళు శివశక్తి ఏం తెలియదు, వాళ్ళు ఏదో ఒక పేర్లు పెట్టుకుంటుంటారు. కాబట్టి ఈ విధంగా మనము, అందుకే కామ్య కర్మలు మనల్ని బంధిస్తాయి. కర్మయోగం ఏం చేస్తుంది? మనల్ని ముక్తులుగా చేస్తున్నది. ఇది రహస్యం. అందుకే మనము సంకల్పం చెప్పేటప్పుడు ఏం చెప్తాం? సమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్తుంటారు. ఎందుకు? తెలుసో తెలియక నేను చేసిన అపరాధాలన్నింటినీ క్షమించి మొత్తము నాశనం చెయ్యి ఓ పరమేశ్వరా అని. ఈ విధంగా మనము, భగవద్గీత ఏమంటుందంటే, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. ఎవరు మెప్పు కోసము, ఎవరి యొక్క ప్రశంసల కోసం నువ్వు ఎదురు చూడకు. కానీ మనం వాళ్ళని మెచ్చుకోవాలి, అది మన బాధ్యత. మళ్ళీ అమ్మగారు ఇంటి పనులు, వంట అంత బాగా చేశారు, మనం టేబుల్ మీద కూర్చొని ఓ తినేసి కాలక్షేపం చేసి వెళ్ళిపోయామనుకోండి, ఆవిడ కష్టపడినంతటికీ ఒక ఉపశమనం కావాలి. అమ్మ
బాగా చేశారు, అద్భుతం అన్నామనకు ఒక మాట, ఆ అమ్మకి ఎంత ఆనందమో. ఆ ఒక్క మాట అనడానికి మనకి ఏదో పెద్ద కోల్పోయినట్టు అలా సీరియస్గా పెట్టుకుంటాం ముఖం. ఆవిడ మన నుండి ఎక్స్పెక్ట్ చేయకపోయినా మనం ప్రశంసించాలి, అది మన బాధ్యత. చూసారా, అలా ఇది భగవద్గీత అలా చెప్తోంది. అయితే ఇక్కడ సహయజ్ఞ ప్రజా సృష్ట్వ పురోవాచ ప్రజాపతి అంటే, ఇప్పుడు చూడండి, ఒక రెడ్డీస్ ల్యాబ్స్ కానీ ఒక చిన్న ఆట వస్తువు బజార్లోకి వచ్చింది అనుకోండి, దాని వెనక ఎంత ఉంటుందని మాన్యువల్, ఎలా వాడాలి, ఒక టానిక్ ఉంటుంది, ఒక సిరప్, ఇంత పెద్ద బుక్లెట్ ఉంటుందండి. షేక్ చెయ్యము, బాటిల్ నీళ్ళుగా షేక్ చేయాలి, ఇన్స్ట్రక్షన్ ఇవే. నెమ్మదిగా కప్పు ఓపెన్ చేయాలి, తర్వాత లూజ్గా పెట్టకూడదు, టైట్గా కప్పు మళ్ళీ బిగించాలి, కూల్ ప్లేస్లో పెట్టాలి, అనేక ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఒక చిన్న మెడిసిన్కి అన్ని ఇన్స్ట్రక్షన్లు, ఒక చిన్న ఆట వస్తువుకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ కదా. ఈ అద్భుతమైనటువంటి ఈ సృష్టి ప్రపంచం జగత్తుకి సృష్టించిన పరమాత్మ మనకు సృష్టి ఎలాగా చేత కాదు. దాన్ని తెలుసుకోవడం, ఎలా వ్యవహరించడం అనేది మనకి తెలియదు కదా. ఎందుకంటే ఎవరు తయారు చేస్తారో వారికే ఆ జ్ఞానం ఉంటుంది. అందువలన ఈ సృష్టిని సృష్టించినటువంటి పరమాత్మ ఎవరి ద్వారా? బ్రహ్మ ద్వారా, సృష్టికర్త అయిన బ్రహ్మ ద్వారా ఈ సృష్టిని సృష్టించి దీనిని ఎలా మీరు జీవించాలి ప్రజలతో పాటు వేదమును మనకు అందించారు. ఒక పెద్ద మాన్యువల్ బుక్లెట్ ఇచ్చారు సృష్టితో పాటు. ఆ వేదము చెప్పిన ప్రకారంగా మనము నడుచుకోవాలి. అయితే ఆ విధంగా వేదములలో నిన్న మనం చూసాం, పంచమహాయజ్ఞాలు, దేవయజ్ఞము, పితృయజ్ఞము, ఋషి యజ్ఞము, మనుష్య యజ్ఞము, భూత యజ్ఞాలు చెప్పాను కదా. ఈ యజ్ఞాలన్నీ వేదములో పెట్టారు ఇలా నడుచుకోమని. కాలక్రమేణా మన వాళ్ళకి తమో గుణము రజో గుణం పెరిగిపోవడం వలన ఆ వేదముల్లో చెప్పిన వాటిని పక్కన పెట్టడం మొదలెట్టారు కొంతకాలానికి. బహుశా వేదం అనేది విస్తారంగా ఉన్నది కాబట్టి దాన్ని పాటించడం కష్టమవుతుందని. అయితే ఆ సమయములో పరమాత్మయే ఒక యుగ పురుషుడుగా అవతరించి శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ ఒక సంక్షిప్తంగా ఆ వేదాన్నే ఒక లఘు రూపంగా మళ్ళీ మనకు అందించారు. దానినే కర్మయోగము అంటారు. ఇక్కడ కర్మయోగం గురించి చెప్తున్నారు. అర్థమైందా? అంటే పురా అంటే వైదిక కాలము, ప్రాచీన కాలములో ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు సృష్టికర్త, సహయజ్ఞ అంటే యజ్ఞములతో పాటు ప్రజా అంటే ప్రజలను కూడా సృష్టించి, అనేన అంటే కర్మయోగము ద్వారా, సాత్విక కర్మ, పంచమహాయజ్ఞముల ద్వారా, చూసారా, ప్రసవిష్యధ్వం అంటే మీరందరూ కూడాను ఆధ్యాత్మికంగా ఐశ్వర్యపరంగా కూడా రెండింటి ప్రకారంగా కూడాను వృద్ధి చెందడానికి ఏష అంటే ఈ కర్మయోగం అనేది మనకి అస్తు, మీకు తథాస్తు. ఏంటి తథాస్తు? మీకు ధర్మబద్ధమైన కోరికలన్నీ తీర్చే కామధేను అగునుగాక. చూసారా, కర్మయోగం అంటే కామధేను అండి. మనం ఎక్కడో మా కోరికలు తీర్చండి అని చిట్టీలు రాసుకొని మనం హుండీలు వేసుకుంటున్నాం. కానీ కామధేనువు వలె మన యొక్క ధర్మబద్ధమైన కోరికలు తీర్చే కామధేనువు అనే కర్మయోగం తెలియక బయట వెతుకుతున్నాం. ఎలాగంటే మన చేతిలో ఉన్న తేనె విడిచిపెట్టి ఎవరో చేతుల నుంచి ఇలాగ బెల్లం నీళ్ళు పోస్తుంటే మనం వెళ్ళి లైన్ కట్టి చప్పరించుకున్నట్టుగా లేదు. కాబట్టి ఈ విధమైనటువంటి కర్మయోగం ద్వారా మీరు వృద్ధి చెందండి. మీరు ధర్మబద్ధమైనటువంటి మీ యొక్క పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో, ధర్మ అర్థ కామం, ఈ మూడు కూడా తీర్చుకుంటూ మోక్ష పురుషార్థం కూడా మీరు
మెల్లగా పొందుతారు. ఎలాగా? మనం ముందే చెప్పాం, రోజు చెప్తూనే ఉన్నాను. కర్మయోగము చేసి అంతఃకరణ శుద్ధి, నిశ్చయాత్మక బుద్ధి మీకు వస్తుంది. తర్వాత గురుశాస్త్ర ఉపదేశం ద్వారా శ్రవణము, మననము, నిధిధ్యాసనము ద్వారా ఆత్మనిష్టలోకి వెళ్తారు, మోక్షం. ఈ విధంగా స్పష్టంగా మనకి చెప్పడం జరిగింది. కాబట్టి మనం అంతా ఈశ్వరుడు రాత, బ్రహ్మ రాత, నా నుదుటి మీద రాతలు అని మనం ఎవరం కూడా భ్రమ పడకూడదు ఇక నుంచి. అంటే ఏమిటి? ఈశ్వరుడు మనకు ప్రారబ్ధంగా శరీరాన్ని మనకి ఇచ్చారు, బుద్ధి ఇచ్చారు, మనస్సు, ఇంద్రియములన్నీ మనకి ఇవ్వడం జరిగింది. ఈశ్వరుడు వంతు. మనము బుద్ధి వాడుకొని మనం ప్రయత్నించి ఈ కర్మయోగం అనే కామధేనువును పట్టుకొని మన యొక్క అర్ధకామ మోక్షములను మనము సాధించుకోవడం మన ప్రయత్నము. ఇప్పుడు చెప్పండి, మొత్తం నా వల్లే జరిగిపోతుందా? లేకపోతే నా చేతుల్లో ఏమీ లేదు, అంతా ఈశ్వరుడు అనాలా? రెండు తప్పే. మీ ప్రయత్నం ఉండాలి, ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉండాలి. ఈ అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది? శుద్ధమైన అంతఃకరణ బుద్ధి ద్వారా వచ్చిన వివేక జ్ఞానమే ఈశ్వరుడు అనుగ్రహం. ఈ రెండు కలిస్తే మనిషి సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. అద్భుతం. ఇప్పుడు తర్వాత శ్లోకం చూద్దాం. దేవాన్ భావయతానేనా, దేవాన్ భావయతానేనా, దేవాన్ భావయతానేనా, తే దేవా భావయంతు వః, తే దేవా భావయంతు వః, తే దేవా భావయంతు వః, పరస్పరం భావయంతః, పరస్పరం భావయంతః, పరస్పరం భావయంతః, శ్రేయః పరమవాప్స్యథ, శ్రేయః పరమవాప్స్యథ, శ్రేయః పరమవాప్స్యథ, దేవాన్ భావయతానేనా, తే దేవా భావయంతు వః, దేవాన్ భావయతానేనా, తే దేవా భావయంతు వః, దేవాన్ భావయతానేనా, తే దేవా భావయంతు వః, పరస్పరం భావయంతః, శ్రేయః పరమవాప్స్యథ, పరస్పరం భావయంతః, శ్రేయః పరమవాప్స్యథ, పరస్పరం భావయంతః, శ్రేయః పరమవాప్స్యథ. అద్భుతం, మంచిది. అయితే ఎప్పుడైతే ఒక నియమం క్రియేట్ చేశారు పరమాత్మ, ఈశ్వర, ఏంటి? ఈ సృష్టి మొత్తం ఒక సహజ సిద్ధంగా ప్రకృతి నియమ నిబంధనలతో క్రియేట్ చేయబడినది, సృష్టించబడినది. దాన్ని మనం ఏ విధంగా బాధ్యత కర్తవ్యాలతో ముందుకు తీసుకొని వెళ్ళాలి అని వేద జ్ఞానం కూడా మనకి అందించడం జరిగింది సృష్టితో పాటు. అయితే విచిత్రం ఏంటంటే అన్ని ప్రాణులు కూడా వాటి నియమాలని ఏవి ఉల్లంఘించడం లేదు. నిన్న మనం చూసాం, మనము అడవిలోకి ప్రవేశించక ముందు వరకు అద్భుతంగా అడవి ఉంటున్నది. ఎందుకు? ఏ ప్రాణి కూడా ఈశ్వరుని యొక్క నియమాలని ఉల్లంఘించట్లేదు, సహజ సిద్ధంగానే ఉంటుంది. మనం ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నామో అడవిని కొన్ని నెలల్లో నాశనం చేసి పడేస్తాం. ఎలాగంటే చిన్న ఉదాహరణ చెప్తాను, దయచేసి మీరేమనుకోవద్దు. ఒకసారి జపాన్ వాళ్ళు వచ్చారట మన భారతదేశానికి. వచ్చి
బీహార్ వెళ్ళారంట. అప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మహానీయులు. అయితే అంత అస్తవ్యస్తంగా ఉన్నదట బీహార్ రాష్ట్రం. అయితే జపాన్ వాళ్ళు ఏంటంటే బాగా పరిశ్రమలతోని టెక్నాలజీతోని చాలా ముందుకు దూసుకుపోతున్నారు. డెవలప్మెంట్, అభివృద్ధి అంట అది. అయితే వాళ్ళు ఏమన్నారంటే, ముఖ్యమంత్రి గారు లాలూ ప్రసాద్ యాదవ్ గారు, మాకు మీ యొక్క బీహార్ని మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే 6 సంవత్సరముల పాటు సమయంలో మేము మళ్ళీ జపాన్ కంటే గొప్ప నగరంగా, అంటే టోక్యో కంటే, న్యూయార్క్ టోక్యో కంటే గొప్ప నగరంగా మేము తీర్చిదిద్దుతాము అన్నారంట. అయితే ఉదయాన్ని కాబట్టి వేప పుల్ల ఇలా పలుదుంపులు చేసుకుంటూ లాలూ ప్రసాద్ బయటకు వచ్చాడంట. ఏమంటున్నారు, 6 సంవత్సరాల్లో మీరు జపాన్లో తయారు చేస్తారా? మీ జపాన్ నాకు ఇవ్వండి, 6 నెలల్లో బీహార్లో తయారు చేస్తాను అన్నాడు లాలూ ప్రసాద్ యాదవ్. లాలూ ప్రసాద్ యాదవ్ ఏమన్నాడు, మీ జపాన్ నాకు ఇస్తే ఐ విల్ రూల్ ద జపాన్ అండ్ మేక్ ఇట్ బీహార్ ఇన్ 6 months టైం అన్నాడు అన్నమాట. అలాగన్నట్టు మనమంతా చాలా ఉద్దండులం అన్నమాట దేన్ని పాడు చేయడానికి. మంచిగా ఉన్న నదిని మనం వెళ్ళామంటే నెల రోజుల పాటు నది మొత్తం అస్తవ్యస్తం తయారు చేసి పెడతాం. గుంతలు, భూమిని పాడు చేస్తాము, నీటిని పాడు చేస్తాము, ప్రతి ప్రకృతిని అంతా మనము పాడు చేయడంలో మనం మాస్టర్స్. అందుకే మనం ఎప్పుడైతే ప్రకృతిని మనం గుర్తించట్లేదో, ఓజోన్ పొర చిల్లిపడిపోయింది, అంత క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, వేడి, అనుకున్న సమయంలో వర్షాలు పడట్లేదు, వర్షాల సమయంలో చలి వస్తుంది, చలికాలంలో ఎండలు వేస్తున్నాయి, ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి. అంత సమతుల్యం దెబ్బతింటుందా లేదా? కారణం ఎవరు? దేవుడు. దేవుడు ఈశ్వరుడు చూడట్లేదు. నేను ఇంట్లోనే పూజ చేస్తుంటే ఈశ్వరుడు పట్టించుకోవట్లేదు. మనం చేస్తున్నదంతా ఉల్లంఘన చేస్తున్నాము. ప్రపంచమంతా మన వేదముల్లో చెప్పినటువంటి జ్ఞానాన్ని పాటించుంటే ఈరోజు ప్రపంచం అంతటికి దశ దిశ నిర్దేశించే శక్తి, సామర్థ్యము, జ్ఞానం ఉన్నటువంటి మన వేదం. కాబట్టి ఇప్పుడు దాన్ని కేవలము ఒక మతం అనే పేరు కిందకి దిగదార్చి అందరూ కూడా హింసావాదముతో, స్వార్థముతో, హక్కుల కోసం పోరాడుతూ అశాంతియుతంగా ప్రపంచాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని తయారు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఒకటి ఉంటారు, ఒక రాష్ట్రం సరిపోదు, 2 రాష్ట్ర ముక్కలు చేద్దాం, 2 ముఖ్యమంత్రులు అవ్వచ్చు. ఇంకా అక్కడ సరిపోదు, దాన్ని కూడా మరి 2 ముక్కలు చెయ్యాలి, ఎందుకంటే మరొకడు ఉన్నాడు కదా ముఖ్యమంత్రి కావాలి. ఇలాగ విడగొట్టుకుంటూ విభజించు పాలించు అని ఎవరైతే మనకు బ్రిటిష్ వాళ్ళు చెప్పారో దాన్ని మనం సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ పరంపరని వసుదైవ కుటుంబం ఇంకెక్కడండి? అన్ని ఒక కుటుంబంకే, తల్లిదండ్రులకే మనం సరిగ్గా చూసుకోవట్లేదే. అంతా నేను నా భార్య, లేకపోతే నేను నా పిల్లలు, ఆఖరికి వస్తే పిల్లలు కూడా లేదు, భార్య లేదు, నేను, లేకపోతే నా భర్త లేదు, నా పిల్లలు లేదు, నేను, ఎవరో ఒకరు. అంటే ఎంత స్వార్థములో మనము కూరుకుపోయాము. కాబట్టి దీన్ని మనం ఉల్లంఘిస్తున్నాము. ఆయన ఏం చెప్పాడు? పరమపిత బ్రహ్మాజీ ఏమన్నారంటే, అనేన దేవాన్ భావయత, అంటే కర్మయోగము ద్వారా మీరు ప్రతి కర్మ ఈశ్వరుని పూజగా భావించి దేవాన్ భావయత, ఆ యొక్క ప్రకృతి దేవతలు. మనం ఏమనుకుంటాము, దేవుళ్ళు ఎక్కడో స్వర్గలోకంలో ఉన్నారనుకుంటారు. స్వర్గలోకంలో లేరండి, వాళ్ళు మన కోసం పాపం రేయంబోళ్ళు కష్టపడితే మన చుట్టూ తిరుగుతున్నారు. వాయుదేవుడు, మనము ఈ మధ్యన మన కరోనా ఏది వచ్చింది కదండి, అప్పుడు చూశారు వాయుదేవుడి యొక్క అవసరం ఎంత మనకు ఉండేది అనేది. ఆక్సిజన్ లేక సిలిండర్లు పట్టారా? ఆ విధంగా వాయుదేవుడుగా, వరుణుదేవుడుగా, ఇంద్రుడు వర్షాలు కురిపించడానికి, సూర్యుడు, చంద్రుడు, భూమి, ఇవన్నీ ఎవరనుకున్నారు? ఈ పంచభూతములు దేవుళ్ళు, దేవతలే. ఆ ఈశ్వరుడే ఆ విధంగా మనందరికీ అనుగ్రహించడానికి ప్రకృతి రూపంలోనే దేవతలందరూ ఉన్నారు చుట్టూ. మన లోపల కూడా దేవతలు ఉన్నారు. మీకు రోజు చెప్తున్నాను నేను, విశ్వరూప ధ్యానం అని.
మీ కళ్ళకి అధిష్టాన దేవత సూర్యుడు, మీ నోటికి అధిష్టాన దేవత అగ్ని, మీ నాసిక ముక్కుకి అశ్విని కుమారులు, మీ చెవులకు దేవతలు దిగ్దేవతలు, మీ పాదములకి విష్ణు, మీ చేతులకి ఇంద్రుడు, మీ మనస్సుకి ఇంద్ర చంద్రమ, మీ బుద్ధికి బృహస్పతి, మీ చిత్తానికి మళ్ళీ విష్ణు, మీ అహంకారం వెనక రుద్ర. ఇలా అందరు దేవతలు ఉన్నారు చూసారా? అదేవిధంగా మీ చేతులు కాళ్ళు చెప్పాను. మలమూత్రముల దగ్గర కూడా అధిష్టాన దేవతలు ఉన్నారండోయ్. మలం విసర్జించే స్థానంలో ఎవరు? యముడు, యమధర్మరాజు ఉన్నాడు అక్కడ. పాపం దేవతగా కాసుకొని ఉన్నారు ఆయన. మూత్ర విసర్జించే అవయం దగ్గర ప్రజాపతి, సాక్షాత్ ప్రజాపతి సృష్టికర్త బ్రహ్మే అక్కడ అధిష్టాన దేవతగా ఉన్నాడు. ఇవన్నీ మీకు మరొకసారి రిపీట్ చేస్తాను ఎప్పుడైనా కలిసేటప్పుడు. క్లాస్ ముందుకు వెళ్ళాలి కాబట్టి సూక్ష్మంగా చెప్పాను. కాబట్టి లోపల దేవతలు ఉన్నారు, ప్రకృతి చుట్టూ దేవతలు ఉన్నారు. మీరు దేవతల కోసం ఎక్కడ ఎదుగుతున్నారు? ఎక్కడెక్కడో ఎదుగుతున్నారు. పాపం అన్వేషిస్తున్నారు. యాత్రలు చేస్తూ చేస్తూ కాలు అరిగిపోతున్నాయి. కాబట్టి ఈ విధంగా దేవతలను మీరు తృప్తిపరచండి. అందుకే చూడండి, మనం చెట్లు ఎన్ని ఎక్కువ నాటితే అంత మంచి అని చెప్తున్నారా సైంటిస్టులతో సహా. కానీ అదేవిధంగా ప్రజలు పెరిగితే మనం ఏమంటున్నాము? పాపులేషన్ పెరిగిపోతుంది, తగ్గించండి. ఏంటి కారణం? ఏంటి కారణం అంటే మొక్కలు శాకాహారులు, మన మాంసాహారులు. అది తేడా. కాబట్టి ఈ మాంసాహారులు చాలా డేంజరస్. అందుకే మొక్కలు పెంచమంటున్నారు, ప్రజలనేమో తగ్గమంటున్నారు. మన వల్ల ప్రమాదం ప్రపంచానికి అని అర్థం. కాబట్టి ఈ విధంగా ప్రకృతి దేవతలన్నిటిని మనం తృప్తిపరచాలని అల్టిమేట్ జారీ చేశారు వేదములో పరమాత్మ. కానీ మనం ఏం చేస్తున్నాము? స్వార్థములో పడిపోయి మరిచిపోయి వాటిని మనము ఉల్లంఘిస్తున్నాము. అలా కాకుండా మీరు ప్రకృతిని పూర్తిగా పూజించి, ప్రకృతిలో మీరు దేన్ని పూజించినా తప్పని అనడానికి వీల్లేదు. ఎందుకంటే మనకు శాశ్వత నరకము, శాశ్వత స్వర్గం అంటే ఏముండదు. మనలో మనమే నరకాన్ని, స్వర్గాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక 2 గదులు ఉన్నాయి. ఆ 2 గదుల్లో కావలసినంత ఫుడ్ అన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. 2 గ్రూపులు వచ్చారనమాట. మనం వెళ్తాం కదా తీర్థయాత్రలు, టూరిజం గ్రూపుల్లాగా. 2 గ్రూపులు దిగాయి. ఒకటి తమిళనాడు నుంచి వచ్చింది ఒక గ్రూపు, ఇంకో గ్రూప్ వచ్చి ఒరిస్సా నుంచి వచ్చింది ఒక గ్రూప్. ఏదో గ్రూప్ అనుకున్న, ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ, మీరు ఏ గ్రూప్ అంటే మీ ఇష్టం. 2 గ్రూపులు దిగాయి. అయితే ఒక కండిషన్ పెట్టారంట. ఆహారాన్ని ఎవరు కూడా ఈ ముంజేటి ఎవరి చేత్తో వాళ్ళు ఇలా చేయి వంచకుండా తినాలి. చేయి వంచుతూ తన నోట్లో తినడానికి వీలు లేదు అంటున్నారు. నియమం పెట్టారు. సో ఒక గదిలోకి వెళ్ళారు ఒక గ్రూపు, ఒక తమిళనాడు గ్రూపు, ఏదో గ్రూప్ వెళ్ళింది, ఒడిశా గ్రూప్ అనుకుందా ఏదో ఒకటి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరూ ఒక దుమ్మిగా వెళ్ళి ఆ ఫుడ్ని తీసుకొని ఇలా విసురుకుంటూ అలాగా నోరు కాస్తూ ప్రయత్నిస్తున్నారు. ఎందుకు? ఇలా చేయి ముడవకుండా తినాలి రూలు. మొత్తం చిందర వందరగా ఫుడ్ అంతా నాశనం అయిపోతుంది. కానీ ఎవరికి కూడా ఆకలి తీరట్లేదు. ఎందుకు? చేయి ముడవకుండా తినాలిగా. పక్కనున్నటువంటి మన భగవద్గీత కర్మయోగం ద్వారా తెలిసిన భక్తుల గ్రూప్ కదా, వాళ్ళు ఏం చేశారు తెలుసండి? ఒక అమ్మగారు ఆహారం తీసుకొని ఇంకొక అమ్మగారు నోట్లో ఇలా కుడుపుతున్నారు. ఆ అమ్మగారు తీసి ఇంకొకరు కుడుపుతున్నారు. అలా ముద్దలు పెడుతున్నారు. మనకి చందమామ చూపెట్టి పిల్లలకు అన్నం పెడుతున్నట్టు. అందరికి కూడాను ఆకలి తీరుతుంది. మంచి మంచి విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, క్యాసెట్లు, ఆడియోలు పెట్టుకొని, రికార్డులు పెట్టుకొని ఆనందంగా అందరూ భోజనం చేసుకుంటున్నారు, ఒకరికొకరు తినిపించుకుంటూ. ఈ పక్కన వాళ్ళు ఆకలితో అలా నీరసించిపోయి ఎవరో ఒకరిద్దరు చూశారంట. ఏంటి అలా అంత ఎంజాయ్ చేస్తున్నారు ఈ విధంగా అని. అది సీక్రెట్ అనమాట. దీన్ని కర్మయోగం అంటారు,
దాన్ని హక్కుల కోసం పోరాడే స్వార్థమైనటువంటి ప్రపంచం అది. అందువలన భగవాన్ శ్రీకృష్ణ ఏం చెప్పారంటే, మీరు పరస్పరం, అంటే ఎవరు? ఈ దేవతలు ప్రజలు పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటూ. అందుకే మనకి పిల్లలు స్కూల్ నుంచి ఆటల్లో అన్నిట్లో కూడాను పోటీ పోటీ స్పర్ధ పెడతాం మనం. ఎందుకంటే దాని నుండి గొప్ప నైపుణ్యత వస్తుంది. ఇదంతా భ్రమ. వేదము భగవద్గీత ఏం చెప్తుందంటే, పోటీ వద్దు, నో కాంపిటీషన్, ఓన్లీ కోఆపరేషన్. కాంపిటీషన్ అనేది లీడ్స్ టు వెరీ డేంజరస్ సిచ్యువేషన్స్. మీరు చూడండి, ఆటగాళ్ళు ఎప్పుడైతే ఈ కోఆపరేషన్ సహకారం మర్చిపోయి పోటీలు పడిపోయి డ్రగ్స్ వాడడము, మ్యాచ్ ఫిక్సింగ్లు, క్రానే, చాలాసార్లు క్రికెటర్లు మనకి తెలియదు, హైదరాబాద్లో కూడా కొంతమంది ఉన్నారు అలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ వాళ్ళు, మీకే తెలియాలి. వీళ్ళందరూ ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? ఎందుకు? కోరికలు, నేనే గెలవాలి, ఈ యొక్క కాంపిటీషన్, పోటీ, ఇవి లేకుండా సహకరించుకోవాలి, కోఆపరేషన్. అందువలనే మనకి పండుగలు కూడా పెట్టారు. అన్ని మర్చిపోయి మన అందరం ఒకే కుటుంబం లాగా బతుకమ్మ పండుగలు ఎందుకు చేసుకుంటున్నాము? ఎందుకు పెట్టారు ఇవన్నీ? ఇవన్నిటి వెనక ఇంత రహస్యం ఉన్నది. కాబట్టి అనేన దేవేన, అంటే కర్మయోగేన దేవాన్ భావయత, దేవతలందరినీ సంతృప్తిపరిచి, తే దేవాహ భావయంతు, వాళ్ళు మీకు అనేక, అంటే సకాలములు వర్షములు, సకాలములు ఎండలు, సకాలములు చలి, ఆ ఋతువులు అవన్నీ సకాలంలో మీకు వచ్చేటట్లు దేవతలు మీకు సహకరించాలి. ఈ విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని పరమ శ్రేయస్సుని, మోక్షాన్ని పొందవలెను అని ఆజ్ఞాపించాడు పరమాత్మ. కానీ మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు చూద్దాం మనం ఏం చేస్తున్నాము అనేది. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా, ఇష్టాన్ భోగాన్ హి वो देवाः, इष्टान् भोगान् हि वो देवाः దాస్యంతే యజ్ఞ భావితా, दास्यन्ते यज्ञभाविताः, दास्यन्ते यज्ञभाविताः తైర్దత్తాన ప్రదాయైభ్యః, तैर्दत्तानप्रदायैभ्यः, तैर्दत्तानप्रदायैभ्यः యో భుంక్తేస్తేన ఏవ సః, यो भुङ्क्तेस्तेन एव सः, यो भुङ्क्तेस्तेन एव सः ఇష్టాన్ భోగాన్ హి वो దేవాః, దాస్యంతే యజ్ఞ భావితాః, इष्टान् भोगान् हि वो देवाः, दास्यन्ते यज्ञभाविताः, इष्टान् भोगान् हि वो देवाः, दास्यन्ते यज्ञभाविताः తైర్దత్తాన ప్రదాయైభ్యః, యో భుంక్తేస్తేన ఏవ సః, तैर्दत्तानप्रदायैभ्यः, यो भुङ्क्तेस्तेन एव सः, तैर्दत्तानप्रदायैभ्यः, यो भुङ्क्तेस्तेन एव सः ఇప్పుడు అద్భుతం. విషయం ఏమిటంటే, పాపం పెద్ద ఆయన ఒకటి ఊహించుకొని మనకన్నీ పెట్టారు. అంటే సృష్టి అంతా, ఈ సృష్టి యొక్క కల్పన విచిత్రం, అద్భుతం. భూమిలో ఉన్న జీవులకి, నీటిలో ఉన్న జీవులకి, గాలిలో ఉన్న జీవులకి, దేనికి ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు, ఆహారము, రక్షణ అన్నీ ఈశ్వరుడు కల్పించాడు. కానీ
ఈ సృష్టి అంతటికి స్వామిత్వం అంటే స్వాములుగా ఉన్నటువంటి మనుషులు ఎందుకు? బుద్ధి. మీకు ముందే చెప్పాను. ఆహార నిద్ర భయమైతునం చ సామాన్యమేతత్ పశుభిః నరాణాం జ్ఞానం యితేషామధికో విశేషః జ్ఞానం విహీన పశుభిః సమానః అంటారు. ఆహారము అంటే ఆకలేసినప్పుడు ఆహారము, మరి అలసిపోయినప్పుడు నిద్ర, మరి ప్రమాదం పొంచి ఉందంటే భయం రక్షించుకోవడానికి, అదేవిధంగా సంతాన ఉత్పత్తి, ఇవన్నీ పశువులు పక్షులు మనుషులు అన్నీ సమానమే మన అందరికీ. కానీ మనము ఈ బుద్ధి యొక్క గొప్పతనాన్ని గుర్తించకుండా పశువుల వలె ప్రవర్తిస్తే వాళ్ళు ఏమంటారు? మనిషిగా ఆకారంగానే ఉన్నారు కానీ పశువత్ ప్రవర్తనము అంటారు. చూసారు, మనం అప్పుడప్పుడు చూస్తుంటాం అఘాయిత్యాలు, మానభంగాలు, అత్యాచారాలు జరిగితే ఏమంటాం మనము? వీటి మృగం వల్ల ప్రవర్తించారు వీళ్ళు, మృగాలు వీళ్ళు అంటాం. కాబట్టి మనం బుద్ధిని వాడకపోతే మనం జంతువుల కంటే హీనం. ఎందుకు? ఆ జంతువులు ఎప్పుడు నియమాలు ఉల్లంఘించట్లేదు, మనం నియమాలు ఉల్లంఘిస్తున్నాం. అంటే జంతువుల కంటే హీనము అని అర్థం. కాబట్టి ఇది మనం గుర్తించాలి. బుద్ధిని మనం వాడితే ఈశ్వరుని యొక్క ప్రతినిధులు మనమే ఈ సృష్టిని కాపాడడానికి. మనం ట్రస్టీలము దేనికి? యావత్ సృష్టికి. కానీ మనం వానరులం అనే భ్రమలో పడిపోయాం, మనం కర్తలమని. అందుకే కర్మయోగం ఏం చెప్తుందంటే మీ అందరికీ, మీరు గృహస్థ ధర్మములో ఉండేటప్పుడు ఇంటిని నడిపించే యజమానిగా కర్తగా కాకుండా నేను ఇంటికి రక్షకుడుని అంటే ఇంటికి మీరు ఫస్ట్ ఒక ట్రస్టీగా మారాలి. నేనే కర్తను, నేనే చేశాను అనే భావం నుండి నేను రక్షిస్తున్నటువంటి ఒక ట్రస్టీని అనే భావనలోకి రావాలి. అలా కొంతకాలం అయిన తర్వాత ట్రస్టీ అనే భావం నుండి నేను ట్రస్టీ ఏంటండి, అంత ఈశ్వరుడు కదా, నేను కేవలము గెస్ట్ను, అతిథును అంతే. ఏమవుతుంది? ఏమంటే మన ఇంటికి వచ్చిన అతిథికి మనకి రేషన్ లేదు, మనకి ఇవి లేవు, మనకు ఆ వస్తువులు లేవు, ఆ పనులు, ఇవన్నిటి మీద ఏమైనా పడుతుందా? అతిథికి ఏం పట్టదు. ఏమైనా సహాయం ఉంటే చేస్తారు, లేకపోతే ఊరుకుంటారు. అంటే కర్త నుండి మీరు ట్రస్టీగా, ట్రస్టీ నుండి మీరు గెస్ట్ అతిథిగా మారాలి. ఎప్పుడైతే అతిథిగా మారారో అప్పుడు మీరు మీ స్వరూప జ్ఞాన యజ్ఞంలోకి మీరు ప్రవేశిస్తున్నారన్నమాట. దాన్నే ఇక్కడ కర్మయోగం అని చెప్పారు. కాబట్టి మీరందరూ గమనించండి, అసలు నదులన్నీ ప్రవహిస్తున్నాయి కదా, దేనికోసం? పరోపకారాయ వహంతి నద్యః. నద్య అంటే నదులు. పరోపకారాయ వహంతి నద్యః పరోపకారాయ దుహంతి గావః. గావః అంటే ఆవులండి. ఆవులు పాలు దేనికోసం ఇస్తాయండి? పాప అవి అమ్ముకుంటాయా? పాల కేంద్రాలు పెట్టి విజయ డైరీ, హెరిటేజ్ డైరీ, ఇలా ఎక్కడ పెట్టే ఆవులు? మనం పెట్టాం వాటి పాలు తీసుకొని. కాబట్టి పరోపకారం కోసమే నదులు ప్రవహిస్తున్నాయి, పరోపకారం కోసమే ఆవులు పాలిస్తున్నాయి. పరోపకారాయ ఫలంతి వృక్షా. వృక్షాలన్నీ పళ్ళు దేనికి వస్తాయి? తింటున్నాయండి. కలప, పండ్లు అన్నీ వృక్షాలు ఎవరికి ఇస్తున్నాయి? పరోపకారం కోసమే కదా. అవసరమైతే అక్కడ కూర్చుంటే నీడ కూడా మనకు వస్తుంది. పరోపకారార్థం ఇదం శరీరం. కాబట్టి మన శరీరం ఈశ్వరుడు ఇచ్చారు. మనం ఎవరికైనా సాయం చేస్తున్నామా? ఎప్పుడూ నాకు చెయ్యలేదు. గవర్నమెంట్ మాకేమి ఇవ్వలేదు. ఎప్పుడూ గవర్నమెంట్ ఇవ్వలేదు, వాళ్ళు చెయ్యలేదు, వీళ్ళు. మీరు గుర్తుపెట్టుకోండి, కృష్ణ ఏమంటున్నాడంటే ఎప్పటికైనా సరే తీసుకునేవాడు ఎప్పుడు కూడాను వాడు ఎప్పుడు ఆధ్యాత్మిక వృద్ధి చెందరు. మరి ఎవరు చెందుతారు? ఇచ్చేవాడు. గివ్ 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 గివ్. ఇచ్చి ఇస్తూ ఫర్ గివ్. విడిచిపెట్టే, మర్చిపో, క్షమించేసి. కానీ మనం ఏం చేస్తున్నాము? తీసుకుంటున్నాం. గెట్ అంటే తీసుకోవడం, గెట్ చివరికి ఏం చేస్తాను? ఫర్ గెట్, మర్చిపోతాం అంతే. ఈ విరుద్ధ నియమాలు మనం పాటిస్తున్నాం. ఈశ్వరుడు చెప్పిన దానికి విపరీతమైన దిశలో మనం వెళ్ళిపోతున్నాం.
అందువలన మనం ఆధ్యాత్మిక తపస్సు ఎలా సాధిస్తామండి మరి? కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ దేవతలు మీరు ఎంత బాగా పూజించి ఈ ప్రకృతి మీరు ఎంత బాగా రక్షిస్తారో వారి నుండి అంత మంచి ఫలితం మీకు వస్తుంది. అప్పుడు పరస్పరం శ్రేయస్సు, ప్రేమ, శాంతితో నిండిపోతుంది సృష్టి అంతా, కలకల్లాడుతాయి. చూసారా, శకుంతలాదేవి కన్వ ఆశ్రమం విడిచిపెట్టి వెళ్తుంటే పక్షులు, వృక్షాలు, జంతువులు అన్నీ అమ్మగారు వెళ్ళిపోతుంటే విషాద వదనముతో అలాగ భావ ప్రకటన చేశాయి. అది వాస్తవమైనటువంటి జీవితం. కాబట్టి ఇష్టాన్ భోగాన్ హి అంటే ఈ దేవతల ద్వారా మనకి ఏవైతే మనం పంచమహాయజ్ఞం చెప్పాం కదా, పంచమహాయజ్ఞం ద్వారా మనము చేస్తే ఈ ప్రకృతి దేవతలన్నీ ఏమవుతున్నాయి? సంతృప్తి చెందుతాయి. చెందినటువంటి ప్రకృతి దేవతలు మీకు ఏం చేస్తాయి? మనకి సకాలంలో వర్షములు, సకాలంలో ఋతువులు వచ్చి మన యొక్క పాడి పంటలు అద్భుతంగా పెరుగుతాయి. మన పశు సంపద, పాడి పంటలు ప్రతి ఒక్కటి, నదులు ఆహా ఉర్రుతులుగుతూ పొర్లుతుంటాయి. గోదావరి అమ్మ, కృష్ణమ్మ, గంగామాత, యమునామాత అంతా కూడాను మనకి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ప్రకృతి. మనము చాలా హ్యాపీగా ఆనందంగా అనుభవిస్తున్నాం ప్రకృతి ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క ప్రతిఫలాలని మనకి ఎప్పుడు ప్రసాదించారు కాబట్టి. కానీ ఆ దేవతలు, ప్రకృతి దేవతల ద్వారా సూర్య, చంద్ర, నక్షత్రాలు, గ్రహాలు, ఆ వాయువు, అగ్ని, వరుణ దేవత, భూదేవత అన్నిటి నుండి, వనస్పతి దేవతల నుండి, వృక్ష దేవతల నుండి మనము భోగములు పొందామా లేదా? మన ఐశ్వర్యాలని, మన పంటలని, మన పాడి పంటలని, పశు సంపదలు పొందుతున్నామా? పొందిన తర్వాత అవన్నీ తింటూ ఎవరైతే మర్చిపోతారో ప్రకృతిని రక్షించడము, మీకు అర్థమైందా? ఒక చిన్న కథ ఉన్నది, ఉపనిషత్తులో చెప్పారు. అది కేన ఉపనిషత్తు. దేవతలు అసురులు మధ్య యుద్ధం జరిగింది. అసురులు అంటే మనలో ఉన్న దుర్గుణాలు అసురులు, మనలో ఉన్నటువంటి మంచి గుణాలు, దైవీ సంపద దేవతలు అంటారు. బయట రాక్షసులు దేవతలు అనుకుందాం. అయితే బయట రాక్షసులు దేవతలు యుద్ధం జరిగేటప్పుడు మీకు తెలుసు, మనకి విష్ణుమూర్తి అనేక అవతారములు ధరించి దేవతల సహాయం చేసి అసురులను ఓడిస్తారు. అయితే ఒక సంగ్రామంలో అసురులను ఓడించిన దేవతలు విర్రవీగారు. చూసారా, యుద్ధం తర్వాత పెద్ద పార్టీ పెట్టుకున్నారు. చూడండి, మన వాళ్ళు ఎలక్షన్లో గెలిచిన తర్వాత పెద్ద పార్టీలు పెట్టుకుంటారు. అలాగా ఏదో వాళ్ళు గెలిచేసినట్టు ప్రజలందరూ ఓట్లు వేస్తే వాళ్ళు సెలబ్రేట్లు చేసుకుంటారు అలాగా. కాబట్టి ఇక్కడ ఈ దేవతలన్నీ సంబరాల్లో మునిగిపోయినాయి. మేము అగ్నిదేవుడు వస్తాడు, వచ్చి అంటాడు, నేను ఎంత గొప్పవాడిని చూసారా, నా వలన రాక్షసులందరికి సంహరించాను. వాయుదేవుడు వచ్చి అంటాడు, నా బలం వలన ఎవరు నిలబడలేకపోయారా. అంటే ఎవరికి వాళ్ళు విర్రగి వీగిపోయి గాంభీర్యంగా, మేకపోతు గాంభీర్యము ప్రదర్శిస్తున్నారు. అయితే వీళ్ళకి సహాయాన్ని అందించినట్టు పరమాత్మ ఉన్న కదా, ఈశ్వర ఆలోచించారు, వీళ్ళ గర్వం మనము అనగదొక్కాలి. అప్పుడు ఏం చేశారు తెలుసా? వీళ్ళ పార్టీలు ఫుల్గా తాగుతూ తింటూ డ్యాన్సులు వేస్తున్న రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ అందరూ ఉన్నారు. ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, వాయువు అందరూ ఉన్నారు అక్కడ. అయితే అంత దూరంలో యక్షుడు, ఒక పెద్ద తేజవంతమైనటువంటి యక్షుడుగా అక్కడ దూరంలో నిల్చున్నాడు. వీళ్ళందరూ ఒక్కసారి మెరుపు పడింది వీళ్ళ పైన. ఒకసారి చూసి, ఎవరు ఆయన? ఏ అగ్ని, వెళ్ళి ఎవరో కనుక్కొని రా అంటారు. అగ్ని విపరీతమైన అహంకారంతో వెళ్ళి ఇలా దూసుకొని పోతాడన్నమాట యక్షుడి వైపు. ఈయన ముందు అడిగే లోపే యక్ష ఏమంటాడంటే, నువ్వెవరవయ్యా అంటాడు. అగ్నికి ఒక్కసారి గాలి తీసినట్టు అయిపోయింది టైర్ నుండి. ఎందుకంటే అగ్ని అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి. నువ్వెవరు అనేసరికి, ఇప్పుడు మనకు పెద్ద మాజీ ముఖ్యమంత్రి, మినిస్టర్ వచ్చారనుకోండి ఎక్కడో మన పార్టీలోకి, మీరు ఎవరండి అన్నారనుకోండి, ఆ మంత్రి పరిస్థితి ఏంటి, ఎక్కడ తలపెట్టుకోవాలి, అలాంటి పరిస్థితి అనమాట ఇది. ఒక సినిమా హీరో లేకపోతే పెద్ద వ్యాపారవేత్త, ముఖేష్ అంబానీ వచ్చారు మన పెళ్లి పార్టీలకి దేనికో వస్తే, మనం వెళ్ళి మీరు ఎవరండి అన్నారనుకోండి, ముఖేష్ అంబానీ ఇంకా అక్కడ కూర్చోలో నిలబడలేడు పాపం. అలాంటి పరిస్థితి అనమాట ఇది. అయితే ఒక్కసారి
అగ్నికి నీవెవరని అడిగేసరికి అగ్నికి ఒక్కసారి అవమానం. నేను అగ్నిని, అయితే నీ శక్తి ఏంటో చెప్పు అంటాడు యక్షుడు. ఈ సంసారంలో ఉన్న ప్రతి వస్తువుని దహించేస్తాను నేను, నా శక్తి నీకు తెలియదు అంటాడు. ఓహో అవునా, అంత శక్తిమంతుడువా, అయితే ఈ చిన్న గడ్డి పరకని నువ్వు కాల్చిపెట్టి చూపెట్టి నాకు అంటాడు. అగ్ని కింద మీద పడినప్పటికీ ఆ చిన్న గడ్డి పూసని దగ్ధం చేయలేకపోయాడు. ఎందుకు? పరమాత్మని తెలియట్లేదు ఈయనకి. యక్షుడు ఎవరంటే పరమాత్మ తెలియట్లేదు, ఆయన వల్ల ఈయన శక్తి అది కూడా తెలియదు అగ్నికి. వెంటనే అగ్ని చాలా అవమానంతో కుంగిపోయి వచ్చి శాంతంగా మౌనంగా ఉన్నాడు, ఏమీ చెప్పడు. ఏ వాయువు కమయ్య, నువ్వు వెళ్ళి చూసిరా, ఏంటి ఆ యక్ష ఎవరు, ఆయన పరిస్థితి ఏంటి అనే స్వరూపం ఏంటి చూసిరా అని. వాయు వేగముతో వచ్చాడు. మనోజవం మారుత తుల్య వేగం. మారుత వేగం అంటే మామూలు వాయువు బలం. వెళ్ళి ఒక్కసారి దూసుకుపోయింది వాయుదేవుడు. వెళ్తే సేమ్ రిపీట్. నువ్వెవరు అని అడిగాడు యక్ష ముందు ఈ వాయుదేవుడికి. వాయుదేవుడు గాలి తీసినట్టు అయిపోయింది, అసలే గాలి తీసడం అయిపోయింది. అయితే వెంటనే నేను వాయుదేవుడును, ఏంటో నీ గొప్పతనం చెప్పు అంటాడు యక్షుడు. నేను మొత్తము సృష్టినంతా కదిలించేస్తాను నా బలంతో, నా వాయు వేగంతో అంటాడు. ఓహో అవునా, ఈ గడ్డి పరను కదిలించా అంటాడు. కింద మీద పడితే గడ్డి కర్ర కదలదు. అప్పుడు అవమానంతో వస్తాడు, ఏంటి ఎవరు ఏమీ చెప్పట్లేదు అని. ఇంద్రుడు ఒక్క అహంకారంతో వస్తాడు వజ్రాయుధం పట్టుకొని. ఇంత అహంకారం నీ దర్శనం కూడా ఇవ్వనని చెప్పేసి యక్షుడు అక్కడి నుంచి మాయమైపోతాడు. అప్పుడు ఇంద్రుడికి అహంకారం తగ్గి, అమ్మయ్య కనీసం నాకు దర్శనం కూడా ఇవ్వట్లేదు యక్ష, ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తాడు. అప్పుడు బుద్ధి అప్పుడు ఆలోచిస్తే అప్పుడు ఉమాదేవి కనిపిస్తుంది అక్కడ. ఎవరు ఉమాదేవి? వేదమాత, శృతిమాత, గీతామాత కనిపించి, సరస్వతి కనిపించి ఉమాదేవి, ఏ ఇంద్ర, నీకు ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో నువ్వు అసురులపై విజయం సాధించావు, కానీ నువ్వు మర్చిపోయావు. నీకు కలిగినటువంటి ఆ యొక్క కృపా కటాక్షం, అనుగ్రహం, ఆశీర్వాదము మర్చిపోయారు. మీ స్వంత శక్తి సామర్థ్యం అని భ్రమలో పడ్డారు. కాబట్టి ఈశ్వరుడు మీకు గుణపాఠం చెప్పారు అంట. అయితే తల్లి క్షమించండి, తప్పు అయిపోయింది అంటారు. ఇప్పుడేకైనా సరే పరమాత్మను గుర్తించి వేడుకో అని ఉపదేశం చేస్తుంది ఆ మాత, శృతిమాత. అప్పుడు ఆ యొక్క బ్రహ్మ విద్యని ఇంద్రుడు ముందుగా తెలుసుకుంటాడు ఉమాదేవి ద్వారా, అంటే వేదము ద్వారా. తర్వాత అగ్ని వాయువుకి చెప్తాడు. వాళ్ళు ఎంతో పేరు ప్రతిష్టలు పొందారు దేవతల తర్వాత కాలంలో. ఆ విధంగా మనకి దేవతలన్నీ మనకు సమకూరుస్తున్నాయి. ఎప్పుడైతే ఎలక్షన్ ముందు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ చంటి బిడ్డల యొక్క ముడ్డు కడగడము, ఆ తల్లికి పాదాల నమస్కారం పెట్టడం, ప్రజలందరికి వస్తారా లేదా రాజకీయ నాయకులు? ఎలక్షన్ అయ్యి గెలిచిన తర్వాత మీరు వాళ్ళని కలవాలంటే మీరు ఏం చేయాలి చెప్పండి? ఎంత బాధపడాలి? ఇలాంటి పరిస్థితి అన్నమాట జరుగుతుంది ఇప్పుడు ప్రపంచం. సృష్టి మనకి మంచిగా మీరు అభివృద్ధి చెందండి, మీరు ఐశ్వర్య భోగాలు అనుభవిస్తూ మోక్షం ధర్మం కూడా పొందండి అని వేద జ్ఞానంతో పాటు సృష్టి మనకి ఇచ్చారు ప్రజలకి ఈశ్వరుడు. మనమేం చేస్తున్నాము? దుర్వినియోగం చేస్తున్నాము. అధికార దుర్వినియోగం అంటారు, విన్నారా? అధికార దుర్వినియోగం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి మనము పొందుతున్నటువంటి భోగములు, ఐశ్వర్యములు దేవతల ద్వారా ఏవైతే పొందుతున్నామో వారిని గుర్తించకుండా, వారికి కృతజ్ఞత చెప్పకుండా ఎవరైతే ఈ భోగాలు అనుభవిస్తూ ఈ దేవతల్లాగా ఎవరైతే పార్టీలు చేసుకుంటూ ఉన్నారో వారిని ఏమంటున్నారు? దొంగల కింద లెక్క. స్థేన అంటే దొంగ. చూసారా ఏంటో చెప్పారు? ఇష్టాన్ భోగాన్ హివో దేవాహ అంటే యజ్ఞభావితాహ. అంటే యజ్ఞభావితాహ అంటే ఏంటంటే యజ్ఞముల ద్వారా సంతృప్తి చెందిన దేవతలు, దేవాహ ఇష్టాన్ భోగాన్ దాస్యంతే. మనకి ఆ యొక్క ప్రకృతి ద్వారా అన్ని సకాలంలో వర్షాలన్నీ ఇస్తున్నారు, పంటలు బాగా పండిస్తున్నాం. దాస్యంతే తైహి, వాటి వలన మనము మంచి పండగలు పబ్బాలు చేసుకుంటున్నాం. కానీ దేవతలకి, ప్రకృతికి మాత్రము మనము పట్టించుకోవట్లేదు. చెట్లకి, నీరుకి, భూమికి మనం ఏం పట్టించుకోవట్లేదు. ఆ విధంగా ప్రకృతి ద్వారా పొందినటువంటి ఆ యొక్క ఆశీర్వాదములని
మనం గుర్తించకుండా స్వార్థంగా ఎవరైతే భోగములను అనుభవిస్తున్నారో, యహ భుంక్తే ఎవరైతే అనుభవిస్తున్నారో వారికి మనం కృతజ్ఞత చెప్పకుండా, అంటే అప్రదాయ భుంక్తే సహ అంటే వాళ్ళు స్థేన ఏవ దొంగలతో సమానము. అసలైన దొంగలు వీళ్ళండి. అందుకే చూడండి, చెట్లు మొత్తం కట్ చేసుకెళ్ళిపోయి పరిశ్రమలు, బిల్డింగ్లు, బంగ్లాలు కట్టుకెళ్ళిపోతున్నారు చూడండి. మొత్తం ల్యాండ్ కబ్జాలు జరుగుతున్నాయి. ఇప్పుడు విచిత్రం, ఎవరో అవినీతి పరులు కబ్జాలు చేసేవాళ్ళు ఇప్పుడు సన్యాసుల రూపంలో ఉన్నటువంటి దొంగ స్వాములు కూడా కబ్జాలు చేస్తున్నారు. ఎలా? రాజకీయ నాయకులు దొంగ స్వాముల ద్వారా కబ్జా చేయిస్తున్నారు. ఈ మధ్య మీకు పెద్ద న్యూస్లు చూస్తుంటే మీకు చాలా స్పష్టమవుతుంది ఎవరు ఎక్కడికి జారిపోయారు. వైకుంఠపాలిలాగా 99 దగ్గరికి వెళ్ళి 0 దగ్గరికి వచ్చినట్టు ఆయన పాము మింగేసింది వాళ్ళ పాప. కాబట్టి ఇవన్నీ మనం గమనించాలి. ఎవరి డ్యూటీ, ఎవరి కర్తవ్యం ఏమిటి అనేది తెలియకుండా ప్రవర్తిస్తే, ప్రకృతిని మనము నాశనం చేస్తే మీరు అసలైన దొంగలు అంటున్నారు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ. అంతే. అందుకే మీరు ప్రకృతిని మనము సదా రక్షిస్తూ ఉండాలి. అదేమవుతుంది? యజ్ఞశిష్టాశినః సంతః యజ్ఞశిష్టాశినః సంతః యజ్ఞశిష్టాశినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః ముచ్యంతే సర్వకిల్బిషైః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాః భుంజతే తే త్వఘం పాపాః భుంజతే తే త్వఘం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్ ఏ పచంత్యాత్మకారణాత్ ఏ పచంత్యాత్మకారణాత్ యజ్ఞశిష్టాశినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః యజ్ఞశిష్టాశినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః యజ్ఞశిష్టాశినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్ భుంజతే తే త్వఘం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్ భుంజతే తే త్వఘం పాపాః ఏ పంచత్యాత్మకారణాత్ ఏ పచంత్య. ఓకే, మంచిది, ఉత్తమం. అయితే తర్వాత శ్లోకములో భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ప్రకృతిని పూజిస్తూ ప్రకృతి ద్వారా వచ్చినటువంటి ఫలాలను పొందుతూ ఎవరైతే ఆ యొక్క యజ్ఞ నైవేద్య ప్రసాదంగా ఎవరు భుజిస్తారో వాళ్ళకి ఏమవుతుంది, ఎవరైతే స్వార్థంగా పెట్టకుండా తనే అనుభవిస్తే వాళ్ళు ఏమవుతారు అనే విషయాలు తర్వాత చెప్తున్నారు అద్భుతంగా. ఈ కర్మయోగం వలన యావత్ సృష్టి అంతా కూడాను అత్యంత ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి శాంతి ప్రేమతో కూడిన సమాజంగా మారాలంటే కర్మయోగం ఏకైక సాధనం, మార్గం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మహాదేవ మహాదేవ్ మహాదేవ్. హరి ఓం తత్సత్. నమస్కారం స్వామి. ధన్యవాదాలు స్వామి. నమస్తే అమ్మ, నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః.